నైబర్హుడ్ ఫస్ట్ మోడీ సర్కారు విదేశాంగ విధానాల్లో కీలకమైన పాలసీ. పొరుగు దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తూ వాటి ప్రతి కష్టంలో నేనున్నా అని ముందుకెళ్తుంది. కానీ చాలా కాలంగా భారత్కు పొరుగు దేశాల నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. మాల్దీవులు, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాయి. ముఖ్యంగా మన సాయంతోనే స్వేచ్ఛా ఊపిరులు పీల్చుకున్న బంగ్లాదేశ్ మనతోనే కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజా బడ్జెట్లో ఆ దేశానికి భారీగా కోత విధించి మతోన్మాద దేశానికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఒక్క బంగ్లాదేశ్కే కాదు, భారత్ సహాయం పొందుతూ భారత్నే వెన్నుపోటు పొడవాలనుకునే దేశాలన్నింటికీ క్లియర్ కట్ మెసేజ్ పంపించింది. ఇందుకు నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా పొరుగు దేశాలకు జరిపే కేటాయింపుల్లో మోడీ సర్కార్ అనుసరించిన స్ట్రాటజీ ఏంటి? బంగ్లాదేశ్కు భారీగా కోత విధించి భూటాన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎలాంటి మెసేజ్ ఇచ్చింది? వాచ్ దిస్. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ బంగ్లాదేశ్కు దిమ్మ తిరిగే స్ట్రోక్. ఢాకాకు కేటాయింపుల్లో భారీగా కోత విధించిన ఇండియా. నమ్మకద్రోహం చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుందని మెసేజ్. మనం జీవితంలో ఎదుగుతుంటే కొందరు సంతోషిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మనకు దూరంగా ఉంటే, ద్వేషించే వాళ్ళు మాత్రం మన పక్కనే ఉంటారు. 2 ఏళ్లుగా మన దేశ దౌత్యపరమైన పరిస్థితిని చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. భారత భూభాగానికి చుట్టూ ఉన్న దేశాల్లో ఇప్పుడు యాంటీ ఇండియా సెంటిమెంట్ రగులుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కొన్ని దేశాల్లో ఒకటి రాజకీయ అవసరాలు, ఉగ్రవాద చర్యలు, దౌత్యపరమైన సమస్యలు. కారణం ఏదైనా సరే భారత్ చుట్టూ ఉన్న పలు దేశాలు యాంటీ ఇండియా సెంటిమెంట్ తో రగిలిపోతున్నాయి. ఇప్పుడు ఇదే భారత్కు పెను సవాలు విసురుతోంది. మరి ఈ సవాళ్ళన్నింటికీ ఎలా చెక్ పెట్టాలి? ఆయా దేశాలకు భారత్తో పెట్టుకుంటే ఫలితం ఎలా ఉంటుందో తెలియాలి, తెలిసేలా చెయ్యాలి. తాజా బడ్జెట్ కేటాయింపులో మోడీ సర్కార్ అదే చేసింది. ప్రతి ఏటా బడ్జెట్లో మిత్రదేశాలు, పొరుగు దేశాలకు ఆర్థిక సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కేటాయింపులు చేస్తుంది. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా కేంద్రం ఈ నిధులను కేటాయిస్తోంది. ఈ క్రమంలోనే 2026 బడ్జెట్లో విదేశీ వ్యవహారాల శాఖకి మొత్తంగా 22,119 కోట్లు కేటాయించింది. అందులో వివిధ దేశాలకు సహాయం చేసేందుకు 5,686 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గత ఏడాది 5,483 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది 4% నిధులు పెరిగాయి. గత ఏడాదిలాగే ఈ బడ్జెట్లో ఆర్థిక సహాయం పొందిన లిస్టులో భారత్ పొరుగు దేశమైన భూటాన్ తొలి స్థానంలో నిలిచింది. భారత్కు అత్యంత సన్నిహిత మిత్రదేశం అయిన భూటాన్కు ఆర్థిక సాయంలో కేంద్రం అత్యధికంగా 2,289 కోట్లు కేటాయించింది. గత ఏడాది భూటాన్కు 2,150 కోట్లు ఇవ్వగా ఈసారి 6% నిధులు ఎక్కువగా కేటాయించారు. భూటాన్లో మౌలిక సదుపాయాలు, జల విద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారానికి భారత్ ఈ నిధులు కేటాయిస్తోంది. భూటాన్తో పాటు నేపాల్, శ్రీలంక కూడా నిధుల కేటాయింపులు పెరిగాయి. నేపాల్కు గత ఏడాది కంటే 14% పెంపుతో 800 కోట్లు ఇచ్చింది. శ్రీలంకకు 400 కోట్లు ఇచ్చింది. మారిషస్కు 10% పెంపుతో 550 కోట్లు కేటాయించింది. కాగా మాల్దీవులకి గత ఏడాది కంటే 8% నిధులు తగ్గాయి. ఈ ద్వీపదేశానికి కేంద్రం 550 కోట్లు కేటాయించింది. మరో పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్కు కూడా నిధుల కేటాయింపుల్లో తేడా లేదు. గత ఏడాదిలాగే ఈసారి కూడా 150 కోట్లు కేటాయించారు. మయన్మార్కు 10% పెంచి 300 కోట్ల నిధులు కేటాయించింది. ఇవే కాకుండా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాలకు మొత్తంగా 225 కోట్లు, లాటిన్ అమెరికా దేశాలకు 120 కోట్లు, యూరేషియన్ దేశాలకు 38 కోట్లు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. కానీ బంగ్లాదేశ్ కు మాత్రం భారీగా కోత విధించారు. గత ఏడాది ఆ దేశానికి 120 కోట్లు కేటాయిస్తే ఈసారి 60 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తద్వారా తమతో స్నేహంగా ఉండేవారికి అండగా నిలుస్తామని, విద్వేషం చూపే దేశాలకు గుణపాఠం నేర్పుతామని నిరూపించింది. నిజానికి బంగ్లాదేశ్కు ప్రస్తుతం కేటాయించిన 60 కోట్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ దేశం భారత్పై నిలువెల్లా విషం చిమ్ముతూనే ఉంది. చైనా, పాకిస్తాన్ అండ చూసుకుని మన ఈశాన్య రాష్ట్రాలపై కన్నేసింది. హిందువులను ఊచకొత్తుకొస్తోంది. మతోన్మాద మూకలకు స్వేచ్ఛ కల్పించింది. ఇటీవలే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ భారత్కు బంగ్లాదేశ్ అతిపెద్ద వ్యూహాత్మక సవాలు విసురుతోందని పేర్కొంది. బంగ్లాలో ఇస్లామిక్ వేర్పాటువాదం పెరుగుదల, చైనా, పాకిస్తాన్ ప్రభావం పెరగడం, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఆధిపత్యం కూలిపోవడం వంటి కారణాల వల్లే ఈ అశాంతి తలెత్తిందని వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సిఫార్సులను అందజేసింది.
వేసింది. రాజకీయ వ్యవస్థలో మార్పులతో భారత్ నుంచి వ్యూహాత్మక దూరం పెరిగే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు, ముఖ్యంగా మంగళ పోర్టు విస్తరణ, లాల్ మోనిర్హాట్ ఎయిర్ బేస్, పెకువాలో సబ్మెరైన్ బేస్ వంటి మౌలిక సదుపాయాలు, రక్షణ సహకారంలో చైనా ప్రభావంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లోని అన్ని వర్గాలతో రాడికల్ గ్రూప్ జమాతే ఇస్లామీ సంబంధాలు పెట్టుకుంటోందని, ఈ ఇస్లామిక్ గ్రూప్ చైనాను సందర్శించిందని కూడా కమిటీ తెలిపింది. ఏ విదేశీ శక్తులు బంగ్లాదేశ్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకుండా భారత్ కఠినంగా పర్యవేక్షించాలని కమిటీ సిఫార్సు చేసింది. గతంలో నిషేధించిన మతోన్మాద జమాతే ఇస్లామీకి ఎన్నికల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణతో రాబోయే ఎన్నికల్లో అది పాల్గొనడానికి వీలు కల్పిస్తుందని, పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందస్వాదుల నియంత్రణపై కమిటీ దృష్టి సారించింది. యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్పై నిషేధం విధించిన విషయాన్ని ప్రస్తావించింది. అవామీ లీగ్పై నిషేధం బంగ్లాదేశ్లో ఏదైనా భవిష్యత్ ఎన్నికల సమ్మిళితత్వాన్ని ప్రశ్నిస్తుందని కమిటీ పేర్కొంది. ప్యానెల్ కమిటీ నివేదికలో చెప్పినట్టుగా భారత్కు బంగ్లాదేశ్ ఆల్రెడీ సవాలుగా మారిపోయింది. స్వయంగా ప్రభుత్వమే భారత వ్యతిరేకతను నూరిపోస్తోంది. పాక్ ఉగ్రవాదుల్ని తమ దేశానికి ఆహ్వానించింది. ఉగ్రవాదులు భారత సరిహద్దుల వరకు వచ్చి రెక్కిలి నిర్వహించి వెళ్లిన ఘటనలు ఉన్నాయి. అందుకే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా చేసిన కేటాయింపుల్లో కోత విధించారు. బంగ్లాదేశ్కు 60 కోట్ల కేటాయింపుపై నెట్టింట విమర్శలు కూడా వస్తున్నాయి. మన సాయంతో దేశంగా ఏర్పడి మనకే వ్యతిరేకంగా మారిన దేశానికి ఆర్థిక సాయం చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీని వెనుక బలమైన కారణం ఉంది. బంగ్లాలో మరో 10 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పరిస్థితులు చక్కబడే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్తో పూర్తిగా తెగదెంపులు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఒకవేళ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కనుక పవర్లోకి వస్తే మతోన్మాదుల ఆగడాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దూరదృష్టితోనే సహాయాన్ని తగ్గించి తమతో సఖ్యతగా ఉండాలనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేశారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఏది ఏమైనా భూటాన్కు అత్యధికంగా కేటాయింపులు చేసి మనతో సఖ్యతగా ఉండే దేశాలకు సాయంలో వెనుకాడబోమని భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికైనా భారత్తో విభేదించే పొరుగు దేశాల మైండ్ సెట్ మారుతుందేమో చూడాలి.